ఇది వచ్చేసి విమ్ లిక్విడ్, అందరికీ తెలిసిందే కదా, మనం గిన్నెలు కడుక్కోవడానికి యూజ్ చేసుకుంటాము. ఇది యూజ్ చేయడం వల్ల నాకు చేతులు పొరలు ఉడుతున్నాయని రీసెంట్గా అర్థమైంది. సో నేను ఈ ప్రొడక్ట్స్ అనేది ఆర్డర్ చేసుకున్నాను. అసలు ఇవి ఎలా వర్క్ అవుతున్నాయి, బెస్టా కాదా అనేది చూద్దాం. ఇది బిఎస్డి ఆర్గానిక్స్ న్యాచురల్ డిష్ వాష్ అంట. ఇదేంటంటే నాకు ఓపెన్ చేసి చూస్తే కుంకుడుగాయ పౌడర్ లాగానే అనిపించింది. సో చూద్దాము. ఇది బేకో, అందరికీ తెలిసిందే, ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది. అండ్ ఇది కోపారో, ఇది కూడా న్యాచురల్ అనేసి చూపిస్తున్నారు. సో ఎంతవరకు వర్క్ అవుతుంది అనేది చూపిస్తాను. ఇది సబీనా, అందరికీ తెలిసిందే, చాలా ఇయర్స్ నుంచి అందరూ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ ఆర్గానిక్ పౌడర్ అని అన్నారు కాబట్టి ఇది ఓపెన్ చేద్దాము. సో నేను ఇది స్మెల్ చూస్తే చెప్పాను కదా, సేమ్ మన కుంకుడుగాయలు పౌడర్ చేస్తే ఎలా స్మెల్ ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే స్మెల్ ఉంది. సో ఇది కూడా తీసుకుందాం. సో ఇప్పుడు మనం వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను అన్నింటిలోనూ. సో చూసారు కదా, ఫోమ్ అయితే చాలా తక్కువే ఉంది, విమ్ లిక్విడ్కి వచ్చినంత అంత ఎక్కువ లేదు. ఇది స్మెల్ నార్మల్ ఉంది. ఇది కోపారోది. కోపారో స్మెల్ ఏంటంటే లెమన్ గ్రాస్ స్మెల్ లాగా ఉంది. సో ఇప్పుడు చూద్దాం. ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్క లిక్విడ్తో వాష్ చేసి చూస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ. ఇప్పుడు మీకు ఇది కుంకుడుకాయ పులుసుతో క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఇది అయిన తర్వాత వాష్ చేసి ఒక్కొక్కటి చూపిస్తాను. సో ఈ కుంకుడుకాయలతో వాష్ చేసింది ఓకే, కానీ జిడ్డు మాత్రం పోలేదు. ఇది కూడా బేకో, ఓకేగా ఉంది. ఇది కోపారో, ఇది కూడా జిడ్డు పోలేదు. సో నాకు అర్థమైంది ఏంటంటే వీటన్నిటికితో న్యాచురలే కానీ జిడ్డు మాత్రం పోవట్లేదు. సో ఏం చేయాలి నాకు అర్థం కాలేదు అసలు. సబీనా అయితే జిడ్డు పోతుంది, బాగా పేరుకుపోయిన ఆయిల్ డీప్ ఫ్రై చేసింది పోయింది, కానీ గ్లాస్కి ప్లాస్టిక్కి యూజ్ చేయలేము. సో వీటన్నింటిలో నాకు బెస్ట్ ఏమనిపించిందంటే బేకో కొంచెం బెటర్ వీటన్నిటితో కంపేర్ చేస్తే. సబీనా ది బెస్ట్, బట్ గ్లాస్ అండ్ ప్లాస్టిక్కి వర్కౌట్ అవ్వదు. సో యువర్ చాయిస్.